50% టారిఫ్ వేస్తే మనం చేస్తున్న సేల్స్ 3% అయితే అందులో 1.5% లాస్ వచ్చే అవకాశం లేనే లేదు. అవకాశం కూడా లేదు. 0.2% నుంచి 0.3% వరకు మాత్రమే మనకి లాస్ వచ్చే అవకాశం ఉంది. అంటే జీడిపితో పోలిస్తే కనుక 0.2 నుంచి 0.3% వరకు మాత్రమే మనకు దెబ్బ. దాని మూలంగా ఎర్త్ ఏమీ షేక్ అవ్వదు, భూకంపాలు రావు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. అదే పరిణితి మన మార్కెట్ కూడా మొదటి 2 రోజులు చూపించిన తర్వాత అతను దుందుడుకు చర్యతో 25 నుంచి 50 చేస్తాను, మాట్లాడను, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే అసలు విషయం గెలవలేనప్పుడు కొసల విషయాల మీద దృష్టి పెట్టడం. వీళ్ళు ఇలాంటి మాటలను ఏదో ఒకటి చేసి మార్కెట్లో స్పెక్యులేషన్ చేసి పడగొడదామని ట్రై చేసినా నిలబడటం ఖాయం, పెరగటం ఖాయం. ఇండియా వృద్ధిని అమెరికా ట్రంప్ ఒప్పుకోలేకపోవచ్చు, కానీ అమెరికాలో ఉన్న అనేక ఫారిన్ ఇన్వెస్టర్లు అందరూ కూడా ప్రపంచం మొత్తం కూడా వెతికితే కూడా ఆర్థికంగా బ్రహ్మాండమైన ప్రగతి చూపిస్తున్న భారత్ని వదిలిపెట్టి దాన్ని నిరాకరించేటువంటి అవకాశం ఉండదు కూడా. అందువల్ల వాళ్ళ డబ్బులు అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇండియాకి వస్తే ఈక్విటీ మార్కెట్ ఎటాగో నిలదొక్కువ తప్పదు. సో మనం మైక్రోస్కోప్ విషయం పక్కన పెట్టి మనం చూడవలసిందల్లా అతను కనుక అది చేస్తే మన దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి, అతను తిడితే పడదామా, గిచ్చితే గిచ్చుకుందామా అనుకుంటే అంత అవసరం మనకు లేదు. ఏం చేయొచ్చు అంటే మీరు కనుక డిజిటల్ ట్యాక్స్ కూడా మనం తీసుకుని ఒక్కసారి కనుక మన వాళ్ళు మొదలు పెట్టారంటే అమెరికాకు వస్తున్నటువంటి మేజర్ ఇన్కమ్ ఏంటంటే సర్వీసెస్ నుంచి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అందుకే సర్వీసెస్ గురించి మాట్లాడు, గూడ్స్ గురించి మాట్లాడతాడు. ఆ సర్వీసెస్ గురించి మాట్లాడితే గూగుల్ అయినా, మెటా అయినా, అమెజాన్ అయినా, మైక్రోసాఫ్ట్ అయినా, నెట్ఫ్లిక్స్ అయినా వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే సినిమాలు చూసే మనుషులు ఇండియాలో ఎక్కువ ఉంటారు. ఇండియాలో సినిమా చూసే మనుషులు ఎక్కువ ఉంటారు. కంప్యూటర్లు వాడే మనుషులు అమెరికాతో పోలిస్తే ఉండరు, కానీ ఇక్కడ కూడా దాదాపుగా 30 crores వరకు కంప్యూటర్లు ఇండియా ఉన్నాయి. అంటే వాటన్నిటికీ మైక్రోసాఫ్ట్ కావాలి. అలాగే గూగుల్ వాడని మనిషి ఉన్నాడు. సెల్ ఫోన్లు చూస్తే అమెరికా మొత్తం మీద చూసి 30 కోట్లు ఉంటే మన ఇండియాలో దాదాపు నిన్న చాట్ జీపీటీ శామ్ ఆల్ట్మన్ కూడా అమెరికాని క్రాస్ చేస్తుంది ఏ వాడకంలో చెప్తున్నారు కదా భారత్. అది 100%. ఎందుకంటే అసలు అన్నిటికన్నా ముందండి ఇతను కూడా దేశభక్తి లాగానే భారతీయుల్లో ఒకవేళ అమెరికా పౌరసత్వం తీసుకున్నంత మాత్రాన నా మూలాలను మర్చిపోతాను, ఇండియాని తొక్కేయడానికి అమెరికాతో జత కలుస్తాననే భారతీయులు ఎంతమంది ఉంటారు అంటే ఒక 5% ఉంటారు. మిగతా 95% కొద్దిగా గొప్ప ఖచ్చితంగా భారత్ అంటే ప్రేమ ఉంటుంది. ఒకవేళ కనుక ఫ్లేరప్ అయిపోయి భారతదేశం నుంచి ఒక పిలుపెళ్ళి ఏమని ఇలా కనుక జరిగితే ఒక్కసారి అమెరికా వ్యవస్థను స్తంభింపజేయడానికి సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కదిలి రండి అని కనుక ఇచ్చారనుకోండి, ఒక్క రోజు వాళ్ళు వర్క్ ఆరేస్తే అమెరికా మొత్తం కొలబడిపోతుంది. కాబట్టి అమెరికా ఇండియా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. నాకైతే భయం లేదు. ప్రసాద్ గారు వెల్ ఎక్స్ప్లెయిన్డ్. అయితే ఇందులో ఒక చిన్న చిక్కు ఉంది, చెప్దాం బ్రేక్ తర్వాత మాట్లాడతా. అంటే ఇప్పుడు నెంబర్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎందుకంటే అందులో మీరు ఎక్స్పర్ట్ కాబట్టి. అయితే మనం దేశంతో, అదే అమెరికా లాంటి దేశంతో సంబంధాలని కేవలం సంఖ్యల్లోనే చూస్తామా? అంతకు మించి ఇంకా చాలా ఉంది. అమెరికా భారత్కి సంబంధించి, లేకపోతే అమెరికా రష్యాను, లేకపోతే ఇటు భారత్ రష్యాను, భారత్ చైనాను, ఆ విషయాలు మాట్లాడదాం. అలాగే మీరు అన్నట్టు నిజంగానే ఫార్మా మీద ఆయన వేయలేదు, ఎందుకని అది వేస్తే నెగిటివిటీ మొదలవుతుంది, ఆధారపడి ఉన్నారు కాబట్టి అమెరికా.